శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచరిత్ర పారాయణం 7వ అధ్యాయం. అద్భుత అవతారం. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరుపుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజ్ చేయించుచుండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు అచట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగిస్తామని చెప్పిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులు అనచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులు అనచో సుంతీని ప్రోత్సహించేవారు. బాబా హిందువు అయినచో మసీదులను దేలి ఉండును. మహమ్మదీయుడు అయినచో తునియను అగ్నిహోత్రము ఎల వెలిగించి ఉండువారు. అదియేగాక తిరగలితో విసురుట, శంఖం ఊదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్య పాదాజ్యులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండేవారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మోగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరూ సరిగా నిర్ణయించలేకుండేది. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి ఉనరించేదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందో వ్యక్తులందో భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసము భుజించుచుండెను. వారి భోజన పళ్ళములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చున్న భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించడం నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అన్న మాట ఎప్పుడు నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేవు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమనంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములని బాబా ఎరింగడివారు. బాబా ఆ రహస్యములను వెలిబొచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వలె నటించుచుండిరి. సన్మానములు అన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతుడనియే చెప్పవలను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనుచుండేది. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50, 20, 15 రూపాయల చొప్పున వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండెరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండెరి. కుష్ఠవారు కూడా రోగ విముక్తులగుచుండెరి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేటివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అనే పేరు వచ్చెను. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను.
ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకుపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మడనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు గాని అందు ఇందొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకోసారి బాబా అతడికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో 1 గంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణము అయినది. ఖండయోగము. బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదునకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి ఉండట చూసి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదటి ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించేదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదునకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకునెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండేది. ఎందరో పేదలు, వేదార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను. బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయాద్ర హృదయము విదితమగును. బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరం ఘన త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బావుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేది. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీన్ని చూసి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనక్కు లాగాను. దేవా, ఇట్లెలా చేసేతివి అని బాబాను అడిగిరి. బాబా బాహ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి తూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబిచ్చాను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుంచి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకోనలేదు. చేయి కాలిన లగాయితు భాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టడివాడు. నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిది. అల్లాయే తమ వైద్యుడని తమకేమాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందులు పెట్టి మూతైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అను సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ ఎందుగల ప్రేమచే అతడు అనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని వద్ద కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలెడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగంచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరం అంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను.
బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు, బాబా సహవాసం పూర్తిగా అనుభవించినవాడు. కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలో ఇంకొక దాన్ని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్దే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీని విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు అడగబోయాను. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉంది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణం గల 4 ప్రేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేను ఎట్లా బాధపడేదనో చూడుము, వారి కష్టములు నీవు నావే. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లా స్వీకరింతురో అను విషయం స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారి భక్తులకు ప్రత్యుపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించేదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూర్ బార్లో మామల్తదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ కొడిచి అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరీకి పోవాలని అనుకునేను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాన్ చేరుసరికి షిరిడీ మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి, అప్పా షిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్గా బాబా వారితో ఇట్లనియే, మనం నలుగురము కలిసి భజన చేసేదాం. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడిదము లెండు. అందరూ కలిసి పాడతొడంగిరి. ఆ పాట యొక్క భావం ఏమనా, నేను పండరీ పోవలను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటుల బతిమాలుటకు అవసరం లేకుండాను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలెను, అతడు ఉండవలనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును, ఆశీర్వాదమును, ఆజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతు లేదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 7వ అధ్యాయం సంపూర్ణం. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే